ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పంజా విసిరింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పైన 100 పరుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికైతే దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను అయితే అధికారికంగా అయితే కోల్పోయింది. దీంతో ఇంటి ముఖం పట్టినట్లయింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోర్ అయితే చేసింది. ఆ టీంలో ఓపెనర్లు రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికల్టన్ అద్భుతంగా ఆడారు. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీతో కట్టుకోగా ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారు. ఇద్దరు కూడా 23 బంతుల్లో 48 పరుగులు అయితే చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ టార్గెట్ చేజింగ్ చేస్తున్నట్లు కనిపించలేదు. ఎవ్వరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఆ టీంలో బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ మాత్రమే 30 పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా మిగతా అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ముంబై జట్టు బౌలర్స్ లో కరణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు తీస్తే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ తో పలు రికార్డులు అయితే నమోదయ్యాయి. ముంబై జట్టు వరుసగా ఒక సీజన్లో 6 విజయాలు సాధించడం ఇది మూడోసారి. 2008లో ఒకసారి, 2017లో రెండోసారి, 2025లో మూడోసారి వరుసగా 6 విజయాలను అయితే ఐపీఎల్లో నమోదు చేసింది. అదేవిధంగా 200లకు పైగా స్కోర్ చేసిన ప్రతిసారి కూడా ముంబై గెలుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు 17 సార్లు ముంబై జట్టు 200లకు పైగా స్కోర్లు చేస్తే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అదేవిధంగా జైపూర్లో 2012 తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ముంబై జట్టు రాజస్థాన్ పైన విజయం సాధించింది. 2012 తర్వాత దాదాపుగా 4-5 మ్యాచ్లు ఆడినప్పటికీ ఓడిపోయింది. తాజాగా 13 ఏళ్ల తర్వాత జైపూర్ వేదికగా అయితే ముంబై జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా ముంబై జట్టుకు పరుగుల పరంగా అతిపెద్ద 3వ విజయం అన్నమాట ఇది. గతంలో 146 పరులతో ఢిల్లీ పైన ఒకసారి, 102 పరులతో కేకేఆర్ పైన ఒకసారి, 100 పరులతో తాజాగా రాజస్థాన్ పైన అయితే విజయాన్ని నమోదు చేసింది. అదేవిధంగా రాజస్థాన్ జట్టు పరుగుల పరంగా అతిపెద్ద 2వ ఓటమిని అయితే ఎదుర్కొంది. గతంలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతూ 112 పరుల తేడాతో ఓడిపోగా ఇది 2వ అతిపెద్ద ఓటమి రాజస్థాన్ జట్టుకు. 100 పరుల తేడాతో అయితే ఓడిపోయింది. ఇక ముంబై జట్టు టాప్ 4 బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరు కూడా 45+ స్కోర్ని అయితే చేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో టాప్ 4 బ్యాట్స్మెన్స్ 45+ స్కోర్ చేయడం ఇది తొలిసారిగా నిలిచింది. గతంలో ఏ టీం బ్యాట్స్మెన్స్ కూడా 45+ స్కోర్ అయితే చేయలేరు టాప్ 4 బ్యాట్స్మెన్స్. దీంతో ముంబై జట్టు సరికొత్త రికార్డుని అయితే ఖాతాలో వేసుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.